హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అప్పలస్వామి కబురుతో ఊరికి బయలుదేరాడు శేషగిరి. శేషగిరి తండ్రి అప్పలస్వామి. బస్సు కుదుపులు శేషగిరిని చికాకు పరుస్తున్నాయి. హైవేకు బస్సు ఎక్కే వరకు ఇంతే అనుకున్నాడు. శేషగిరి ఆఫీస్లో ఉండగా అప్పలస్వామి ఫోన్ చేశాడు. అమ్మకు 10 రోజుల నుండి జ్వరం తగ్గడం లేదు. ఇక్కడి డాక్టర్ పట్నం తీసుకుపొమ్మన్నాడు. ఓ మారు రా, అప్పలస్వామి చెప్పాడు. 2 రోజులకు సెలవు పెట్టి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు శేషగిరి. డోర్ బెల్ వత్తాడు. తలుపు తీస్తూనే భర్తని చూసి, ఇలా వచ్చేశారేమిటి అడిగింది భార్య గిరిజ. ఇంట్లోకి వెళ్ళి తన నాన్న కబురు చెప్పాడు శేషగిరి. అవునా, అత్తమ్మగారికి ఇంకా నయం కాలేదా అడిగింది గిరిజ. నేనూరు బయలుదేరుతున్నాను. ఒక జత బట్టలతో బ్యాగ్ సర్దివ్వు చెప్పాడు శేషగిరి. టవల్ తీసుకొని బాత్రూంలోకి దూరాడు. రిఫ్రెష్ అయి వచ్చాడు. కాపీ కల్పన అడుగుతోంది గిరిజ. వద్దు, బస్ టైం కావస్తోంది చెప్పాడు శేషగిరి. అయితే దారిలో ఏమైనా తీసుకోండి. ఇంటికి చేరాక ఫోన్ చెయ్యండి. భర్తకి గిరిజ బ్యాగ్ అందించింది. సరే, రాగిణి ఏది అడిగాడు శేషగిరి. రాగిణి శేషగిరి కూతురు. తనకి 3 ఏళ్ళు. పక్కింటిలో ఆడుకుంటుంది చెప్పింది గిరిజ. ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి, లేదంటే మీ అమ్మగారింటికి వెళ్ళండి చెప్పాడు శేషగిరి. రేపటికి వచ్చేస్తారుగా అడిగింది గిరిజ. వెళ్ళడమే రాత్రి అవుతోంది. రేపు డాక్టర్ని కలిసి మాట్లాడుతాను. అమ్మని తీసుకురావాల్సి ఉంటుందో లేదో తెలుస్తుంది గజిబిజిగా చెప్పాడు శేషగిరి. మా ఇద్దరం ఈ రాత్రికి ఇక్కడే ఉండగలం. అయితే గీతే రేపు మీరు రాకపోతే అమ్మింటికి వెళ్తాం చెప్పింది గిరిజ. వీధిలోకి నడిచాడు శేషగిరి. బస్టాండ్ వైపు వెళ్తున్నాడు. అక్కడికి 5 నిమిషాల నడక దూరంలోనే అది ఉంది. బస్సు కుదుపులు లేవు. విండో నుండి బయటికి చూశాడు శేషగిరి. హైవే చక్కగా ఉంది. సీట్ వెనక్కు స్థిమితంగా జారపడ్డాడు శేషగిరి. చల్లని గాలికి అతడి రెప్పలు మెల్లిగా మూతపడ్డాయి. మర్నాడు అనసూయ రిపోర్ట్స్ పట్టుకొని డాక్టర్ వద్దకు బయలుదేరాడు శేషగిరి. శేషగిరి తల్లి అనసూయ. శేషగిరి తల్లిదండ్రులు ఊరు చిన్నదే కాని చిన్న చిన్న వీధులతో, చాలా మలుపుల కూర్పులతో చింపిరి చింపిరిగా ఉంటుంది. ఇంటికి 10 నిమిషాల నడక దూరాన డాక్టర్ డిస్పెన్సరీ ఉన్న మలుపుల మాటున అటు చేరడానికి అవస్థలు పడక తప్పదు. శేషగిరి అదే తంతున అటు వెళ్తున్నాడు. అప్పుడే శేషగిరి అతడిని పిలుస్తున్నట్టు వినిపించడంతో వెనుదిరిగాడు. ఎవరు అని పిలిచాడు. పార్వతి కదూ పోల్చుకున్నాడు. ఆ ఇంటి ముందు నిల్చొని ఉంది. ఆ ఇల్లు ఒకప్పుడు పార్వతి ఉన్నది. 4 అడుగులతో ఆమెను చేరాడు. పోల్చుకున్నావా పార్వతి అడుగుతోంది. లావయ్యావు చెప్పాడు శేషగిరి. అదే ఇంటి ముందు నుండి వెళ్తుంటే గడపలో ఉన్నాను. నీ నడకతో నిన్ను పోల్చుకున్నాను చెప్పింది పార్వతి. శేషగిరి నడక చాలా స్లోగా ఉంటుంది. పైగా అడుగులు ఎత్తి పడనట్టే జరుగుతుంటాయి. చాన్నాళ్ళయింది అన్నాడు. పార్వతనే చూస్తున్నాడు. నిన్ను చూసి 4 ఏళ్ల పైమాటే పార్వతి అంది. ఆ వెంబడే ఈ మధ్యనే మీ అమ్మా నాన్న ఇక్కడే ఇలానే ఇంటి ముందే అగుపించారు. వాళ్ళు నాతో మాట్లాడరుగా, అందుకే నేను పలకరించలేకపోయాను అని తలదించుకుంది పార్వతి. అమ్మకి జ్వరం. డాక్టర్ని కలవడానికి వాళ్ళు ఇటే రావాలిగా చెప్పాడు శేషగిరి. ఎప్పుడు వచ్చావు అడుగుతోంది పార్వతి. రాత్రి. అమ్మ విషయమై డాక్టర్ని కలవడానికి వచ్చాను అదే చెప్పాడు. ఆ వెంబడే నువ్వు ఎప్పుడు వచ్చావు పార్వతిని అడిగాడు శేషగిరి. 2 నెలల పైమాటే చెప్పింది పార్వతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.